నేను వీడియో తీద్దామంటే ఇక్కడ అయితే లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోయింది. వీళ్ళేమో ఉర్దూలో మాట్లాడతారు, మీకు ఉర్దూ రాదు. మామూలుగా ఏదన్నా డిస్కషన్ జరిగింది అనుకో ఉర్దూలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. అప్పుడు ఏంటంటే మీకు అర్థం కాదు. ఏదో నేను తెలుగు ఆడియన్స్కి నేను పెట్టింది వీడియో. ఈ సమస్యలు అనేది మామూలుగా లేదు నాకైతే. లేకపోతే కొన్ని నేను చాలా వరకు వీడియోస్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి వీడియోస్లో చాలా వరకు నేను కట్ చేసుకుంటూ వస్తున్నా. అది గైస్. అవును మళ్ళీ పెళ్ళి నాయనమ్మ ఏం తెచ్చిండ్రు? ఏం తెచ్చింది మీ నాయనమ్మ? కాలేక మామి మై కళ్ళు ఆయమ్మ చాలా చెప్పలే బో వీళ్ళ నాయనమ్మ చూడు ఏం తెచ్చిందో. అబ్బో అబ్బో ఇస్తాలేదే లాక్కోరా రౌడీ లాక్కోరా నాయనమ్మ దగ్గర. వచ్చారు కదా సలాం అలైకుం చెప్పావా? చెప్పింది నేనేమి ఫస్ట్ నువ్వేనా చెప్పింది? ఓకే కంగ్రాచులేషన్స్. అబ్బో ఇది నీకు దండేసి దండం పెడతా. నాకే నువ్వు కూడా దండేసుకో. ఓకే అలానే వచ్చిన వాళ్ళకి కొంచెం అలా చెప్తుండు. అయ్యో ఏడమ్మకు అయ్యో ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? చిన్నది నిద్రపోతుంది. అది చింతాల సబ్బు. నువ్వేం చేస్తున్నావే? బెలూన్లు లేవమ్మా. ఎన్ని బెలూన్లు అమ్మా పగల కొట్టేది? రోటియా नानी खिलाती कहते रोटी रोटी कहते नानी मुंह धोले बाद नानी खिलाती कहते. అమ్మా ఏం చేస్తున్నావు? గోంగూర కాడలు నాటితే గోంగూర వచ్చింది. ఫ్రెష్ గోంగూర వచ్చింది. ఇంకా మందు లేకుండా తీసుకురాలేదు నువ్వు? అది వేసుకుంటే బఫున్ లాగా ఉంటావమ్మా. ఇక్కడ బఫన్ లేదు ఎందుక అందరు తీసుకుంటుంది. పెద్ద పెద్దోళ్ళే తీసుకుంటున్నారు. అవును అది వేసుకొని స్టేజ్ మీద కూర్చోడానికి బాగుండిద్ది. మామూలుగా ఇప్పుడు చేసి చిన్న ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు. ఏం బాగోదమ్మా. అదేంటంటే స్టేజ్ మీద కూర్చొని అఫీషియల్ గా కాలు మీద కాలేసుకొని కూర్చోడానికి బాగుండిద్ది. ఇప్పుడు ఏంటంటే ఈ మామూలు డ్రెస్ ఇప్పుడు పనులు చేస్తూ అది ఇది బాగుండిద్ది. ఇది ఏం పెద్ద ఫంక్షన్ కాదుగా, చిన్న ఫంక్షన్. మన ఇంట్లో వాళ్ళే వచ్చేది, బయట వాళ్ళు ఎవరు లేరు. అలాంటప్పుడు ఎందుకంటావు? అట్టయితే ఎవరికన్నా ఇస్తానులే నేను. వద్దమ్మో, అది నా పెళ్ళికి ఉన్న ఒకే ఒక డ్రెస్ జ్ఞాపకార్థం. అది మాత్రం అలా ఉండాలి. బామ్మర్దులు ఉన్న అమ్మాయి దొరికితే నెలకొండ పెళ్లి చేసేసుకోండి. ఎందుకంటే ఆ బామ్మర్ది ఉన్నాడు అనుకోండి, మీరు ఇంట్లో ఉన్నా లేకపోయినా ఎప్పుడన్నా బామ్మర్ది ఇంటికి వస్తే ఇలా పనులు అనేది చెప్పి చేయించుకోవచ్చు. వాటర్ ట్రైన్లు తేవాలని, గ్యాస్ సిలిండర్ అయిపోయింది గ్యాస్ సిలిండర్ తెచ్చుకోమని, ఇలాంటివి అయితే చెప్పి చేయించుకోవచ్చు. అందుకని మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీ ఆవిడకి తమ్ముడు ఉన్నాడా లేడా అని చూసుకొని చేసుకోండి. ఇలాంటి పనులకి వాడేయచ్చు బామ్మర్దిని. అర్థమైందిగా ఇప్పుడు మీకు? అది గైస్ మా బావ సొమ్ము మొత్తం తినేస్తున్నా. చూడండి ఏంది తింటున్నాడు. అబ్బో ఏంది భలే రెడీ అయ్యారు అందరూ. కోడల్ని చూసుకుంటుంది. ఏంది ఆపసాపాలు. మా అక్క రెడీ అవ్వడం కుదరలేదు, అసలు రెడీ అవ్వలేదు. ఏంటంటే ఇంట్లో ఫంక్షన్ ఉంటే మొత్తం పని మొత్తం ఆమె చేసిందిగా. అందుకని ఇంట్లో ఎవరి ఇళ్లలో
ఫంక్షన్ ఉన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు రెడీ అవ్వడం కుదరదు. వచ్చిన అతిథులు మాత్రం ఇలా రెడీ అయి ఉంటారు. తిందుగానమ్మా, నువ్వు కూడా తిందు కానీ ముక్కలు 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 తిందుగానరా రౌడీ, తిందుగానరా నువ్వు కూడా. టైం ఉందిరా, పళ్ళు రాని. మా బావ వాళ్ళ బావగారు, మా నాన్న కొత్త షీట్ వేసిండి వాళ్ళ. అబ్బో ఇప్పుడులా వేయలేదా ఈ చీర? చీర బాగుంది. మా ఆవిడ పాపం హెల్త్ బాగలేదు పాపం. తింటా నువ్వు తింటా? తినింది నేను తినట. బాగుంది. नाला खड़ा करा जरा ले 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 आप चटवट मस्ती करते हैं दाग रखेंगे हाँ उसका तो शायद तो नहीं. మా అక్కోళ్ళ పాప బారసాల అయితే ప్రజెంట్ అయిపోయింది గైస్. ఇప్పుడు నేను డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను. రేపు మా మిస్సెస్ని విజయవాడ దాకా నేను వెళ్ళి ఆమెను దింపేసి ఆమెని వాళ్ళ అమ్మోళ్ళ ఊరికి పంపించాలి. వాళ్ళ అమ్మోళ్ళ ఊరికి వెళ్తుంది మా మిస్సెస్. కొంచెం అక్కడ పని ఉంది, ఆ పని పర్పస్ మీద అయితే వెళ్తుంది. నేనైతే అక్కడ ఆమెను దింపేసి మళ్ళీ రిటర్న్ మా ఊరికి అయితే వచ్చేస్తాను. ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ రిటర్న్ రావాలంటే మా అమ్మకి హెల్త్ బాగాలేదు కదా, ఆ హాస్పిటల్ గురించి వాటి గురించి మొత్తం మాట్లాడి అడ్మిట్ చేయడం, ఆ ఆపరేషన్ ఏంది అదంతా ప్రాసెస్ ఉండిద్ది కదా, అదంతా చూసుకోవడానికైతే నేను మళ్ళీ ఇక్కడికి వెనక్కి రావాల్సి వస్తుంది. ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను కొన్ని కొత్త న్యూ డెసిషన్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నా. ఆ డెసిషన్స్ గురించి మనం ముందు వీడియోస్లో అయితే మీకు చెప్తాను. అది గైస్, నేను ఇంకా మళ్ళీ కొండపల్లి వెళ్ళేది ఎప్పుడు వెళ్తానో తెలీదు. మా మిస్సెస్ మళ్ళీ నేను వెళ్ళాలో మరి ఆమె రావడం అదంతా సస్పెన్సే. నాకైతే ఇప్పటికీ మా అమ్మకి హెల్త్ ఇష్యూ క్లియర్ అయ్యేదాకా నేనైతే ఎటు వెళ్ళే పరిస్థితి అయితే లేదు. నేను ప్రజెంట్ అయితే ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అది ముందు వీడియోస్లో మీకు మొత్తం క్లారిటీ ఇస్తా. నేను కొత్త డెసిషన్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఇప్పుడు ప్రజెంట్. అది గైస్, మన వీడియోస్ అయితే వాచ్ చేస్తుండండి, మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. వీడియోస్ మధ్యలో వచ్చి చూసిన వాళ్ళకి కొంచెం క్లారిటీ అనేది మిస్ అయ్యింది. మన వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి మొత్తం అయితే క్లారిటీ అనేది వచ్చింది. ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.